ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ఒక వ్యక్తికి ఎంతమంది ద్వితీయ గౌణ బంధువులు ఉంటారు? 33 మంది. ఫార్ బ్రోర్ తండ్రి సోదరుడు ఏ పదానికి ఉదాహరణ? వివరణాత్మక పదం. నివాస బంధువర్గానికి ఉదాహరణ కుటుంబం. ఏక వంశానుక్రమ సమూహములకు ఉదాహరణ పితృవంశానుక్రమం, మాతృవంశానుక్రమం. అస్సాంలోని దింసా సమాజం, నీలగిరిలోని తోడాలలో ఏ వంశానుక్రమ నియమాలు ఉన్నాయి? ద్వంద్వ వంశానుక్రమం. ఎక్కువ సమాజాలలో ఏ రకమైన వంశానుక్రమ సమూహాలు ఉన్నాయి? ఏక వంశానుక్రమం. బంధుత్వం పదాన్ని మొదటగా ఉపయోగించినది హెన్రీ మెయిన్. కింది వానిలో పితృవంశీయ గోత్ర కూటమికి చెందిన సమాజం అవనాగా, రెఫ్గా, రాజగుండ్. కుహానా ప్రసూతిని ఆచరించు తెగలు కాశీ, తోడా తెగలు. మానవ సమాజం యొక్క అతి ప్రాథమికమైనది కుటుంబం. ప్రిమిటివ్ మ్యారేజ్ మెక్లెనన్. ఒక వ్యక్తికి దత్తపుత్రుడు ఎలాంటి బంధువు? వైవాహిక బంధువు కాదు, ఏకరక్త బంధువు కాదు. ఉత్తర భారతదేశంలో పితృవంశీయ హిందూ కుటుంబాలలో పరిహాస సంబంధం నమూనా కిందికి వచ్చేది. అహంకు అతని అన్న భార్య వదినకు మధ్యగల సంబంధం. కింది వాటిలో సరైనది. గోత్రం తెగల్లోని విభాగాల టోటెమిక్ మూలాన్ని సూచిస్తుంది. తన సభ్యుల ఉమ్మడి వంశ పారంపర్యం ప్రాతిపదిక మీద నిర్వహించే సమూహాన్ని వంశానుక్రమ సమూహం అంటారు. కుహానా ప్రసూతి అనే పదం దేన్ని సూచిస్తుంది? తన భార్య ప్రసవానంతర కాలంలో విలువలేని జీవితం అనుభవిస్తున్న భర్త. భారతీయ బంధుత్వ బోధక పరిభాషలో అహం సూచించే పదాలు తోబుట్టువు, సోదరతమ బంధుత్వాలను తెలుపుతాయి. వివాహం వల్ల ఏర్పడే బంధుత్వాలను తెలుపుతాయి. పూర్వపర తరాల మధ్య వంశానుక్రమం సంబంధాలను తెలుపుతాయి. బంధుత్వం అనే పదం ఎవరి మధ్య సంబంధాల సముదాయాన్ని సూచిస్తుంది? ఏకరక్త వైవాహిక బంధువులు. వివాహితులైన దంపతులు వరుడు తల్లి సోదరుడి ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆ దంపతులు ఏ రకం నివాస నియమాలను అనుసరించాలి? మాతుల స్థానిక నివాసం. వైవాహిక బంధువు భార్య. వంశానుక్రమం అంబిలేటరల్. ఆగ్నేట్స్ పురుష పూర్వీకుడు. వంశం 3 తరాల బంధువులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. రాజ్యాంగంలో వికలాంగులకు జీవన భృతి కల్పించాలి అని ఏ అధికరణ తెలుపుతుంది? 41. దృష్టిలోపం కలవారి జాతీయ సంస్థ డెహ్రాడూన్. మానసిక లోపం వారికి జాతీయ సంస్థ సికింద్రాబాద్. ఎముకల లోపం వారి జాతీయ సంస్థ కలకత్తా. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వికలాంగ సంస్థ న్యూఢిల్లీ. ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించబడాలంటే ఎంత శాతం వికలాంగత్వాన్ని కలిగి ఉండాలి? 40%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆసర పథకం ద్వారా వికలాంగులకు నెలసరి ఆర్థిక సహాయం 3016. దాన్ని 4016 పెంచారు. ప్రస్తుతం నెక్స్ట్ 6000. ప్రధాన కార్మికులు అనగా ఒక సంవత్సరంలో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పనిచేసే కార్మికులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం కార్మికులు 48.2 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కార్మికుల సంఖ్య కామన్ చేయండి ఫ్రెండ్స్. మన రాజ్యాంగంలో ఫ్యాక్టరీలలో పిల్లల చేత పని చేయించరాదు ఏ అధికరణ? 24. కార్మికుల శిక్షణ సంస్థ ప్రదేశం. సెంట్రల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ చండీగఢ్. ద లేబర్ బ్యూరో నోయిడా. వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూషన్ నాగపూర్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ధన్బాద్. సెంట్రల్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కోల్కత్తా. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎప్పుడు ప్రారంభించారు? 2015 మే 9. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం కల్పించాలని తెలిపే నిబంధన 43A. అంతర్జాతీయ వృద్ధుల దినం అక్టోబర్ 1. అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం 1999. వృద్ధులు ఏ చట్టం ప్రకారం తన సంతానం నుండి సాయం పొందుతారు? హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956. ఏ నిబంధన ప్రకారం విద్యా హక్కు, పనిచేసే హక్కు, సాయం పొందే హక్కును పొందుతారు? 41. వృద్ధుల ఆర్థిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆసరా పెన్షన్.
ఈ కింది వాటిలో ఏ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం చేసింది? 2007. 1951-60వ సంవత్సరం లెక్కల ప్రకారం పుట్టిన మగవారి ఆయు ప్రమాణం 42 ఏళ్ళు కాగా 2011-2016 నాటికి ఎన్ని ఏళ్ళుగా ఉండవచ్చని అంచనా వేశారు? 62 ఏళ్ళు. రాజ్యాంగంలో వృద్ధుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత గురించి ఈ కింది వాటిలో ప్రస్తావించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం పెన్షన్ను ఎవరికి అందిస్తుంది? వితంతువులకు, బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, వృద్ధాప్యంలో ఉన్నవారు. వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2017కు సంబంధించి సరైన వాక్యం. వయోవృద్ధుల సామాజిక మానసిక జ్ఞాన జీవ సంబంధమైన అధ్యయనాన్ని జెరంటాలజీ అంటారు. షెడ్యూల్ తెగల సప్లాన్ 1980 ముఖ్య ఉద్దేశం ఎస్టీలలో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పైకి తీసుకొచ్చేందుకు వీలుగా అమలు జరుగుతున్న పథకాలకు తగిన ప్రోత్సాహం కల్పించడం. లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గడానికి గల ముఖ్యమైన కారణం ఆడ భ్రూణ హత్యలు. ఆడపిల్ల సంతతికి రక్షించుటకు ఏ రాష్ట్రం ఆశ్రయిలను పథకంను ప్రవేశపెట్టినది? దీని ప్రధాన లక్ష్యం రాజస్థాన్ ఆడపిల్లలను సురక్షితంగా విడిచిపెట్టడానికి 65 ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకంగా నిర్మించబడిన ఊయలలు ఏర్పాటు. శిశువు మరణాలు అనగా సంవత్సరం పూర్తి కాకుండానే శిశువు మరణించడం. 1000 జననాలలో సంవత్సరంలోపు చనిపోయిన పిల్లల సంఖ్య ఆధారంగా శిశువు మరణాలను లెక్కిస్తారు. కింది వాటిలో ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ను నియమిస్తారు? అధికరణ 338. ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశం నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. 5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి సంబంధించినవి? షెడ్యూల్ ప్రాంతాల తెగల పాలనకు సంబంధించినవి. కులాలను షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్స్ కల్పించిన రాజ్యాంగ సవరణ 77 సవరణ 1995. పంచాయరాజ్ చట్టం పెసా యాక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1996. జాతీయ షెడ్యూల్ కులాల తెగలను హబ్ను ప్రారంభించినది లూధియానా. పంచాయరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్. లోక్సభలో ఎస్సీ సభ్యులకు రిజర్వ్ చేయబడిన స్థానాలు 84. జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించింది? 1992. భారత ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటైన సంవత్సరం 2006. భారతదేశంలో మైనారిటీ పరమైన సంఘాలుగా ఎన్ని మతపరమైన సంఘాలను ఎంపిక చేశారు? 6. నయీ రోషిని అనే పథకం దేనికి సంబంధించిన? మైనారిటీ మహిళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి. భారత రాజ్యాంగం ఎవరిని అల్పసంఖ్యాక వర్గాల వారిగా గుర్తించింది? భాషాపరంగా. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం షాదీ ముబారక్. Please subscribe to Telangana Pratibha YouTube channel. Please like, share and comment, friends.